నాది కాకినాడ జిల్లా అండి, గొల్లపూడి మండలం అండి, కొడవ గ్రామం అండి. నాకు శంకవరం మండలం రావణపాలెంలో వచ్చావు బాబాయ్ ఇక్కడికి? నాకు అన్యాయం జరిగిందండి భూమి గురించి. ఎప్పుడు జరిగింది? నాకు చాలా పడి జరుగుతుందండి. మన ఈ సంవత్సరంలో బాగా జరిగిందండి. మన ఈ మధ్యలో నా ఏరే వాళ్ళు పేర్లు నేతల రతనరాజు గారు, దేరప అప్పారావు, వజ్రగూడెం పేషెంట్ గారు. అసలు ఎప్పుడు భూమి గురించి అసలు ఏం జరిగింది చెప్పు చెప్పు, పర్లేదు నువ్వు చెప్పు. నా భూమి మట్టికి అమ్మేశారండి. ఎంఆర్ఐ గారు కానీ ఇజారా గారు పట్టించుకోలేదండి. పెద్దప్పుడు ఆడు గారు పట్టించుకోలేదండి. జాయింట్ కలెక్టర్ గారు అమ్మ శనివారం ఫోన్ చేస్తాను ఖాతా చేసి వెళ్ళిపోమారండి. ముందు సోమవారం వెళ్ళానండి. నాకేమో సమాధానం చెప్పలేదండి. నాకు అన్యాయం జరిగిందండి. పవన్కన్నా అయ్యగారు ఇలాంటివన్నీ తీసుకుని ప్రజలకి న్యాయం చేస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాం సార్ మేము. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎందుకు నమ్మి నువ్వు ఇక్కడికి వచ్చావు? మేము నమ్మేమండి. ప్రజలకి న్యాయం చేయడానికి వచ్చాడండి ఆయన. ఎందుకు నమ్మావు? మొదటి నుంచి కూడా నేను ప్రజలకి న్యాయం చేస్తాను, నాకు డబ్బుతో పని లేదు, నాకు ప్రజలు కావాలని ఆయన ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి తిరిగి మీటింగ్లు పెడుతున్నారండి. మీటింగ్లు అయినా ఆలోచించామండి. ఆయన అధికారంలోకి వచ్చారు కదా, చేస్తున్నారంట? చేస్తున్నారండి. ఎట్లా నమ్ముతున్నావు చేస్తున్నారని? మాకు నమ్మకం ఉందండి. అంచేతే మేము అంత దూరం నుంచి ఇక్కడ వచ్చాం సార్. అంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు కదా, ప్రజల పట్ల ఉండి ప్రజల సమస్యలు నెరవేరుస్తున్నాడా? నెరవేర్తారండి. నెరవేర్తే నమ్మకం మీద వచ్చామండి సార్ ఇక్కడ. ఎలా ఉంది మరి ఆయన పాలన అనేది? బాగుందండి. మరి అందరికీ చేసే రావాలండి, ఒక్కళ్ళకి ఒకనాడు చేసేస్తారండి. బాగుందండి. మరి జగన్ ఎందుకు చెప్తున్నాడు ఇది ఆయన సొంత అవసరాలకు రాజకీయానికి వచ్చానని అంటున్నారు కదా? జగన్ మీద అలాగే చెప్పుకోరండి. జగన్ గారు సొంత అవసరాల గురించి వచ్చాడు ఆయన మీద అలా చెప్పుకోరండి. ఇప్పుడేమో పథకాల మీద ఇలా చెప్తున్నారండి. చెప్పుకోడు పెదలేండి, ఇన్ని కూడా పెదలేండి. అంటే మీకు జగన్ ప్రభుత్వం బాగుందా? ఏమన్నా బాగుందంటే ఏం చెప్తామండి. జగన్ ప్రభుత్వంలోనే ఆఫీసర్లు పట్టించుకోలేండి అన్న. మరి ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడన్నా పట్టించుకుంటారేమో అని ఇంత దూరం వచ్చామండి. పట్టించుకోలేదండి. నాకు తవ్వించేయారండి. నా పనికిరాదండి. పంట పండిన పనికిరాదు అయ్యారు. మట్టికి తవ్వేయారండి. ఎన్ని లక్షలుగా అమ్మారో తెలియదండి. మాపులు పొగలు కూడా తవ్వేయారండి. అక్కడికి వెళ్తే చంపేస్తాను ఇక్కడ రావాల్సి పడ్డారు. బెదిరిస్తున్నారు అయ్యారు. అని చేత నేను ఒంటిగంట ముసలాన్ని ఎలాగా నేను భయపడిపోయాను. చాలా దూరం నుంచి జనం అనే కార్యక్రమానికి వచ్చావు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని. మరి న్యాయం చేస్తారని వచ్చేవాళ్ళే ఏంటి అసలు ఏంటి? న్యాయం చేస్తారని వచ్చాను సార్. నేనే నాకు న్యాయం జరుగుతుంది వచ్చానండి. నమ్మకం ఉందండి. తిరిగి ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? ఏంటండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నువ్వు ఏం వినాలనుకుంటున్నావు? ఏమన్నానండి, ప్రజలకి సాయం చేస్తారు, ప్రజలకు మేలు చేస్తారు అని వచ్చామండి. అయ్యా బాబాయ్ మీ పేరు? నా పేరు పుల్లారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి. కడప డిస్ట్రిక్ట్. కడప డిస్ట్రిక్ట్ నుంచి చెన్నూరు మండలం కొండపేట గ్రామం. ఎందుకు వచ్చాయి జనం అనే కార్యక్రమానికి? వేదిబుట్టల కార్యక్రమానికి ఈ వేదిబంగులు కాల పర్మిషన్ డిసెంబర్ 31 తేదీకి అయిపోయిన కాలం ముగిసిన దానివల్ల మళ్ళా పర్మిషన్ 37 నుంచి మళ్ళీ ఇవ్వాలని కోరుకునేదానికి అర్జీ తీసుకొచ్చాం. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పవన్ కళ్యాణ్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉండాలండి. ప్రభుత్వం బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తూ ఉన్నాడు. అన్నీ సక్రమంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి పెట్టినాడు. పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు, ఈ ఆడవాళ్ళకు డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ బాగానే చేస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచక పాలన అంటున్నారు కదా, మీరేం చెప్తారు? అరాచక పాలన లేదు, ఏమీ లేదండి, బాగానే ఉంది. అంటే ఈ కొత్త ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే మీకు అసలు హ్యాపీగా ఉన్నారంటారు ప్రజలంతా? ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారు, బాగానే అందుబాటులో ఉన్నాయి ప్రజలకు. సబ్సిడీకి ఇప్పుడు సబ్సిడీకి గిరిజనులకు వెదుళ్ళు ఇవ్వడం కానీ, గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇవ్వడం కానీ చెప్పినటువంటి సక్రమంగా చేస్తూనే వస్తూ ఉన్నారు. మీకు 5 సంవత్సరాలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనిపించింది? 5 సంవత్సరాల్లో జరిగిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి రాలేదు. వేరే వాళ్ళు అనుకూలంగా ఉండే వాళ్ళకి వచ్చిన అనుకూలంగా వాళ్ళకి రాలేదు. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కారణం ఏ ప్రభుత్వం, అంటే ఏ ప్రభుత్వం చేసింది అంటారు? ఆంధ్రప్రదేశ్ డెవలప్ అంటే ప్రభుత్వం డెవలప్ ఇప్పుడే కదా వచ్చింది. ప్రభుత్వం డెవలప్ చేసానికి చేయాలి కదా, ప్రాజెక్టులు కానీ ఏమైనా జరగాలి కదా. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలు గెలిచారు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు? ప్రజలు నమ్ముకున్నారు కానీ ప్రజలు ఓట్లు వేసినారు, గెలిపించారు. ప్రజల అభిమానం. ఆయన ఒక డబ్బు కోసం రాజకీయానికి వచ్చారని అంటున్నారు కదా? డబ్బు కోసమే కాదండి, ప్రజలకు సేవ చేయడానికి కూడా వచ్చాడు. మరి ప్రజలకు సేవ ప్రజలకు ఇప్పుడే కదా వచ్చింది, అది చేస్తాడు, ఎందుకు చేయడు? అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల పట్ల ఉన్నారా?
ప్రజల పట్ల ఇప్పుడు మేము మాది కడప జిల్లా, మేము దూరం నుంచి వచ్చాము. ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకు దగ్గరగా ఉంటాడు, వస్తాడు, చేస్తానే ఉంటాడు. ఓకేనా అమ్మ, ఎందుకు వచ్చారమ్మా ఈ జనం అనే కార్యక్రమానికి? మా మనవడు డిగ్రీ చదివిన నా మనవడికి చంపేశారు. అది పోలీసులు కామ్ చేస్తారు, అది బయటకు ఆ కేసు రానివ్వలేదు. చాలా దిక్కున మనవడు ఫోటోలు, కాగితాలు, కంప్లైంట్లు చాలామందికి అధికార పార్టీ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాం. ఎవరు కూడా పొందించలేదు, చెత్తబుట్టలు పడేశారు. మన పవన్ కళ్యాణ్ గారు భూమి తగులు గురించి వచ్చారు. భూమి దీని గురించి అనకాపల్లి వచ్చి ఇసన్పేట వెళ్ళారు. అప్పుడు ఎందుకైనా మంచిదనేసి ఇంతమంది దగ్గర తిరుగుతున్నాం, ఎవరు కూడా మాకు పొందించలేదు. ఇంకెందుకు ఈ బతుకుల్లో నా పిల్లలకి ఇంత ఇసం పెట్టి చంపేద్దాం, నేను చచ్చిపోతాను, ఇంత ప్రేమగా పెంచుకున్నాం కాదని అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇసన్పేట భూమి తగులుకి వచ్చారు. వస్తే అనుకోకుండా నేను లెటర్లు పెట్టాను, అందించాను. ఆ లెటర్లు అలా పొందంగా పట్టుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీటింగ్లో ప్రతి దానికి పంపించారు, మాట్లాడారు. అప్పుడు ఊపిరి తీసుకున్నాను, ఎలాగైనా నా మనవడి కేసు తీస్తారు, ఒక దేవుడిచ్చిన బిడ్డ అని ఊపిరితో ఇప్పటి వరకు మా ఉన్నాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా పని తీస్తారు. ఆయన తాగడం మంచినీళ్ళు లేకుండా చేస్తారు. చాలా నష్టపోయాం. డిగ్రీ చదివిన నా బిడ్డ పోలీసు ట్రైనింగ్ అయిన బిడ్డకి చంపేసి పడేశారు. చాలా నష్టపోయాం. ఈ ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు. మా ఊపిరితో ఇంకా ఇలా బతికున్నాం. మాకు ఒక నమ్మకం వచ్చింది, అంటే మా కుటుంబం కాదు, అందరికీ దేవుడిచ్చిన బిడ్డలు. ప్రతి తల్లికి కూడా ఆయన ఒక దేవుడిచ్చిన బిడ్డ. ప్రతి తల్లికి కూడా అన్నిటి కూడా సౌకర్యంగా అందరికీ ఆదరిస్తున్నారు. ఇంకా అందరూ ఆశీర్వాదాలు కూడా ఉండాలనేసి అనుకుంటున్నాను. నా కేసు బయట తీయాలని, నా పని ఇవ్వాలని, నాకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంతకంటే ఏమి కాదు. ఆ బిడ్డ ఎన్నో కష్టాలు పడి పెంచుకున్నాం. నరక యాత్ర పెట్టి చంపేశారు. పోలీసులు డబ్బుగా అమ్మడైపోయారు. ఆ కేసు బయట రానివ్వలేదు. ఎప్పుడు జరిగింది? 2023 జరిగింది. ఇలా సమస్య ఉందని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళావా? అందరి దగ్గరికి వెళ్ళాం, చెత్తబుట్టలో పడేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే పోలీసులు ఆయనకి అందరినీ ఇక్కడ చేస్తారు. మాకిళ్ళల్లో కాపలా ఉండడు, రోడ్ల మీద రానీకంట ఆయనకి అందనీకంటే చేస్తారు. మరి అది యాసలంటే అయితే పోలీసులు ఎందుకు మమ్మల్ని కాపలా కాశారు? మమ్మల్ని ఎందుకు ఆ కంప్లైంట్లు ఆయనకి అందనీకంటే చేశారు? ఆ బళ్ళు కనబడలేదు, ఆ రిపోర్ట్లు కూడా ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు పెట్టేశారు పోలీసులు కూడా. అంటే ఇప్పుడు మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కదా, మరి నెరవేరుద్దని వచ్చారా మీ సమస్యను అనేది? నెరవేరుస్తుందని ఇంకా ఊపిరితో ఉండి కూడా ఆయన దగ్గరికి వచ్చాం. దేవుడిచ్చిన బిడ్డ, మా అందరికి కూడా దేవుడిచ్చిన బిడ్డ ఆయన. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు కదా, మీకనేది ఎలా ఉంది? బాగా ఉందమ్మా. ఊపిరి పీడ్చుకుంటున్నాం. ఎంతో మంది తల్లిలు ఊపిరిలు పీడ్చుకుంటున్నారు. ఎంతో హాయిగా బతుకుతున్నాము. ఇంకా బతకాలని, ఇంకా బాగా ఉంటుందని, ఈ అభివృద్ధి ఇంకా కొనసాగుతుందని నమ్మకంతో బతుకుతున్నాం. అమ్మ, మీ పేరు? నా పేరు సోమాదుల కృప అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను చోడవరం నుంచి వచ్చానండి. ఎందుకు వచ్చామమ్మా అసలు ఈ జనం అనే కార్యక్రమానికి? జనవాణి కార్యక్రమానికి ఎందుకు వచ్చానంటే, మరి పోయిన సంవత్సరం 2023లో మా బాబుని చంపేశారండి ఫ్రెండ్స్ చంపేస్తేనేమో మరి గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళినా మా బాబుని చంపేసిన వాళ్ళని ఆ నాయకులు కాపాడి నా కొడుకుది యాక్సిడెంట్ అని పోలీసులు చిత్రీకరించేశారు. నాకు చాలా తీరని అన్యాయం చేసేసారు గత సంవత్సరం, పోయిన సంవత్సరం. మీరు ఇలా యాక్సిడెంట్ అయిందని ఎవరి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళామండి, కానీ అది యాక్సిడెంట్ కాదు, చంపేశారు, పక్కాగా చంపేశారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ అన్నీ పట్టుకొని ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా సుమారు 5 సార్లు తిరిగానండి. విజయవాడ ఇక్కడ తాడేపల్లిగూడెము 5 సార్లు వచ్చి లెటర్లు పెట్టాను, కానీ ఏ లెటర్కి స్పందించలేదు. ఏదైనా ఫోన్ చేయడం, మీరు లెటర్ పెట్టారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా అని అడిగారే తప్ప నా ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని చాలా ప్రయత్నాలు చేశాను. పోలీసులు అయితే ఆపేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే, ప్రజల పట్ల ఉన్నాం, మేము ప్రజలకి న్యాయం చేసామని అంటున్నారు. చేశారన్నమ్మా? లేదండి, ప్రజలకి ఏ న్యాయం అయితే జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో ఏ న్యాయం జరగలేదండి. ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. మినిమం ఎవరి వరకు ఎందుకండి, నాకే చాలా తీరని అన్యాయం జరిగింది. నా కొడుకుని చంపేశారు, నేను బతుకుతున్న బతుకు తెరువుని ఆపేశారు, నాకు జీతం ఇవ్వకుండా ఆపేసి చాలా అంటే అప్పుల పాలైపోయాను. నేను అప్పుల పాలైపోయి ఆఖరి క్షణంలోకి వచ్చేసి ఉన్నాను నేను. మరి ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి అసలు ఏంటి నెరవేరుద్దని వచ్చారా, అసలు ఎలా అనుకుంటున్నారు? నెరవేరుతుందని నమ్మి వచ్చానండి. నా కొడుకు కేసు పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చారు. మరి వైజాగ్ జనవాణి కార్యక్రమంలోకి వెళ్ళాను. నేను ప్రభుత్వం గెలిస్తే ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తానమ్మా అని నాకు మాట ఇచ్చారండి. మరి మాట ఇచ్చారు, నాకు ఖచ్చితంగా నా కొడుకు కేసు బయటికి తీస్తారని నమ్మి నేను ఇక్కడి వరకు వచ్చాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి ఉన్నప్పుడు ప్రజల పట్ల లేరు, మరి వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఉన్నారా? అవునండి, ప్రజల పట్ల ఉన్నారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకి కలవాలంటేనే చాలా కష్టమైపోయేది. కనీసం ఎమ్మెల్యే ఉన్నాడో లేదో కూడా తెలియదండి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే గారికి కలవాలంటే ఇలాగెళ్ళి అలా కలుస్తున్నాం. ఒక ఎమ్మెల్యేకే కలవడానికి మాకు ఇబ్బంది అయిపోయేది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాకు చాలా బాగుందండి. ఒక ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉంటున్నారు, ప్రతి అధికారి కూడా మాకు అందుబాటులో ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఒక్క మాటలో అసలు ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారమ్మా? ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుందండి, అన్ని విధాలా బాగుంది. అయితే ఈ ప్రభుత్వంకి నేను కోరుకునేది ఒకటే, పోలీసు సిబ్బంది అస్సలు బాగలేదు. పోలీసు సిబ్బంది వల్ల చాలా వరకు కష్టాల్ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే నష్టపోయిన ప్రజలకి పోలీసులు న్యాయం చేయలేదు. అంటే మన రీసెంట్లీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, పోలీసులు ప్రజలకు పనిచేయాల్సింది అధికారులకు కాదని. దాన్ని ఎలా భావిస్తున్నారు? నిజమండి, ఆయన చెప్పిన మాట నిజం. పోలీసులు ఉన్నారు అంటే ప్రజలకే, వారు ప్రజల పక్షాన్నే పని చేయాలి, ఏ అధికార పక్షాన్ని కాదు. కానీ పోలీసులు ఏం చేస్తారంటే, మరి గత ప్రభుత్వంలో మరి పోలీసులు వాళ్ళ పక్షాన్నే పనిచేశారండి. ఏ మనిషి పట్ల కూడా వాళ్ళు పని చేయలేదు. నేను వాస్తవంగా చెప్తాను, దానికి ఉదాహరణ నేనే. నా కొడుకు విషయంలో ఎన్ని మెట్లు ఎక్కి దిగానో నాకే తెలుసు. అన్ని విధాలా నేను నష్టపోయాను, పోలీసుల వల్ల మరీ నష్టపోయాను. ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం స్పందించాలి. నేను కోరేది ఒకటేనండి, పోలీసులకి స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా చెప్పారు, నిజం చెప్పారు ఆయన. పోలీసులు స్పందించట్లేదు. నష్టపోయిన వారు ఇంకా నష్టపోతున్నారు తప్ప నష్టం చేసేవారు వాళ్ళు బాగా సేఫ్ అయి ఉంటున్నారు. నష్టపోయేవారు మాత్రం వాళ్ళ నష్టంలో ఇంకా కూరుకుపోతున్నారు. ఏమైనా మాకు ఈ కష్టం అంటే ఈ పోలీసులు ఏమంటే వల్గర్ మాటలు మాట్లాడుతున్నారు, చాలా వల్గర్ మాటలు మాట్లాడుతున్నారండి. పోయే రాయే, మీ బతుకులు తెలిసే, మీ చరిత్రలు తెలిసే, చాలా వర్స్ట్గా మాట్లాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ అస్సలు బాగోలేదండి. మరి ఈ ప్రభుత్వమైనా స్పందించి పోలీస్ వ్యవస్థని ఒక కంట్రోల్లో పెడతారని నమ్మి మేము కోరుతున్నామండి.